డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. సో మనతో పాటు ఉన్నారు విశ్వగురు వైబ్రెంట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నరదృష్టి, అసలు నరదృష్టి అంటే ఏంటి, అసలు తగిలిందా అది, అసలు నరదృష్టి తగిలితే ఎన్ని బాధలు, ఎన్ని ఆటంకాలు చూస్తాము, వీటన్నిటినీ తెలుసుకోబోతున్నాము గురుగారితో. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కార్. నరదృష్టి అంటే అసలు ఏంటి, నరదృష్టి తగిలింది అని ఎలా తెలుస్తుంది, దానికి రెమెడీస్? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం నమో భగవతే రుద్రాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నరదృష్టి, కనుదిష్టి, నరదృష్టి ఇది ఉందా లేదా, ఉంటే ఇఫ్ ఇన్ కేస్ నరదృష్టికి ఇంపాక్ట్ అయితే సంకేతాలు ఏంటి, ఎలా ఉంటాయి అనేది మీ డౌట్. అవును, ఎక్కువగా నజర్ ఉంటే పాయింట్ నెంబర్ 1, ఎక్కువగా పదే 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 సిక్ అవుతుంటాం. పాయింట్ నెంబర్ 2, ఇంట్లో ప్రతి చిన్నదానికి గొడవలు వస్తుంటాయి. గొడవలు అయ్యే స్కోప్ లేదు, బట్ బికాస్ ఆఫ్ దిస్ నరదిష్టికి నల్లరాయన బద్దలైపోతుంది అంటారు కదా, నరదిష్టి అనేది ఉంది. ప్రూవ్ అండ్ కాన్సెప్ట్, సైన్స్. పాజిటివ్ ఎనర్జీ ఉందని ప్రూవ్ అయితే దేర్ ఈజ్ ఎ నెగిటివ్ ఎనర్జీ ఆల్సో, వైస్ వెర్సా. ఎక్కువగా సిక్ అవ్వడం, ఇంట్లో రిలేషన్షిప్ ఇష్యూస్, జాబ్ గ్రోత్ లేకపోవడం, ఉద్యోగ అభివృద్ధి ఉండదు, వ్యవసాయ అభివృద్ధి ఉండదు, వ్యాపార అభివృద్ధి ఉండదు, ఏదో ఒక పని చేద్దాం అనుకుంటే ఆ పని జరగదు. ప్రతి దానిలో అబ్స్టెకిల్స్. బాడీ మొత్తం పేల్ ఫేస్ అయిపోవడం, ఎనర్జీని కోల్పోవడం, ఏది మాట్లాడినది రాంగ్గా బయటికి వెళ్ళడం, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతూ రావడం, ఇంట్లో ఉన్న బంగారం బయటకు వెళ్తూ రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో దీనికి రెమెడీస్ గురుగారు? రెమెడీస్, చాలా రెమెడీస్ ఉన్నాయి. నరదిష్టి పోవడానికి, కనుదిష్టి పోవడానికి చాలా రెమెడీస్ ఉన్నాయి. కొన్ని మనం మాట్లాడదాం. బిఫోర్ దట్, అంటే నిజంగా నరదిష్టిని ఎక్స్పీరియన్స్ అయ్యాము మేము ఇంతకు ముందు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఫంక్షన్కి వెళ్ళారు మీరు, లంచ్కి ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, పెళ్ళికి సంథింగ్, చక్కగా రెడీ అయ్యారు, మంచిగా వెళ్ళారు, యూ హ్యావ్ ఫన్ దేర్, మంచిగా అందరితో పాటు మంచిగా కలిసి భోజనం చేశారు. అక్కడికి వెళ్ళి ఏం పని చేయలేదు, చక్కగా ముచ్చట్లు పెట్టుకున్నారు, తినేసి ఇంటికి వచ్చారు. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఇంటికి రాగానే తెలియకుండా అలిసిపోవడం, నీరసంగా ఉండడం, బట్టలు కూడా మార్చడానికి ఓపుకుండదు, అలా కాలు కడుక్కుని అలా పడుకుని పోతాం. అక్కడికి వెళ్ళి మనం చేసేది ఏమీ లేదు, బట్ తెలియకుండా వీక్నెస్ ఇలా అవుతుంటుంది. ఏంటిదంతా? నజర్, కనుదిష్టి, నరదిష్టి, బాడీ మొత్తం వీక్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ ఏం కష్టపడేది లేదు, అప్పుడే కాళ్ళు పీకేస్తే, అప్పుడే చేతులు పీకేస్తే, ఏవో ఫీవర్ వచ్చినట్టుంది, ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఈవిల్ ఐ. నజర్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, బయట దిష్టి తీసి వేస్తుంటారు, ఆ దృష్టి దాటితే లేదా దృష్టి మట్టితే ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అన్నది కూడా చాలా మందికి డౌట్. యూఆర్ టాకింగ్ అబౌట్ ఈవిల్ ఐ కాబట్టి నేను ఈ మాట మాట్లాడుతా ఉన్నా. ఎవరి శరీరంలో దైవ కళలు, విశ్వ కళలు టాప్ నాచ్లో ఉంటాయో వాళ్ళకి అవేమి చేయు. ఆరా అంటారా? ఎగ్జాక్ట్లీ. ఎవరికైతే నెగిటివ్ ఆరా ఉంటే అవి వేగంగా అట్రాక్ట్ అయిపోతాయి. ఎవరికైతే ఆరా పాజిటివ్గా ఉండి డివైన్ ఆరా, హయ్యెస్ట్ ఆరా ఉందనుకోండి, అవేమీ పెద్దగా చెయ్యు. అండ్ హయ్యెస్ట్ ఆరా ఉండాలంటే నిత్య దీపారాధన, ఏదో ఒక దైవనామస్మరణ. నువ్వు అల్లాను నమ్మితే అల్లాను స్మరించు, నువ్వు జీసస్ క్రీస్తుని నమ్మితే క్రీస్తుని స్మరించు, జీసస్ని స్మరించు, అమ్మవారిని నమ్మితే అమ్మవారిని స్మరించు, శివుడిని నమ్మితే శివుడిని స్మరించు, హరిని నమ్మితే హరిని స్మరించు. దైవనామస్మరణం, విశ్వనామస్మరణం, పాజిటివ్ థాట్స్. ఆరా సగం పోవడానికి నెగిటివ్ థాట్స్. సో మరి చాలా మంది అంటారు గురుగారు, మంచిగా కనపడాలి అంటే చూయించుకోనికి వీళ్ళు ప్రజెంట్ లుక్ లైకే రిచ్, అలా వెళ్తూ ఉంటారనమాట. అది ఆ థాట్ ఎంతవరకు కరెక్ట్? అంటే మాకుంది, వండర్ఫుల్, గోల్డ్ వేసుకోవడం, నగలు ధరించడం, అండ్ తర్వాత రకరకాలుగా శారీస్, పట్టు చీరలు కానివ్వండి, ఎస్పెషల్ ఆడవాళ్ళు, సో నాకున్నది, మేము చాలా రిచ్ అని గొప్పలు చెప్పుకోవడం, వీటి వల్ల కూడా నజర్ తగులుతుందా? తగులుతుంది, బట్ సబ్జెక్ట్ ప్రకారం అలా ఉండాలి. దేవుడు అలంకరణ ప్రియుడు కదా, దేవుడికి మరి దిష్టి తగలదా? దేవుడికి ఎందుకు మంచిగా అలంకరిస్తారు? ఇట్స్ ఎ గాడ్, సుప్రీం, ఆమ్ని ప్రెజెంట్, ఎవ్రీవేర్, ఆమ్నిపోటెంట్, పవర్ఫుల్ కదా. అవును. సో సబ్జెక్ట్ పరంగా మనల్ని మనం అలంకరించుకోవాలి. అప్పుడు మనకు ఫీలింగ్ వస్తుంది కదా, ఐఎమ్ రిచ్, ఐఎమ్ హెల్దీ, నేను తోపు తురుము అని. ఇప్పుడు మిమ్మల్ని మీరే నేను రిచ్ అని నమ్మకపోతే, మీరు రిచ్ అని నమ్మకపోతే యూనివర్స్ ఎలా మీకు బ్లెస్ చేస్తుంది?
అండ్ ఇప్పుడు నవ్వాను కదా బాగా, ఏడుస్తాను. ఇప్పుడు ఈ రోజు ఉంది, ఈ రోజు బాగా డబ్బు ఉంది, రేపు ఉంటుందో లేదో. సో ఈ రోజు మంచి స్థాయిలో ఉన్నాం, రేపు ఏమవుతుందో తెలియదు. ఇలాంటి థాట్స్ తో కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ నజర్ తో కూడుకున్నవా? నజర్ తో కూడుకున్నది కాదు, ఇది థాట్ ప్రాసెస్. నజర్ కి దీనికి సంబంధం, ఈ రోజు బాగుంది రేపు ఉండదు అంటే నజర్ కాదు. అంటే వాడికి వాడే డిగ్రేడ్. ఈ రోజు ఉంది, ఉన్నదానికి కృతజ్ఞత భావం కలిగి ఉంటే ఉన్నది పోదు, ఇంకొస్తుంది. బట్ ఉన్నదానికి కృతజ్ఞత ఉండదు, రేపు పోతుంది అంటే దేవుడు తథాస్తు అంటాడు. దట్స్ నాట్ నజర్. నజర్ ఇక్కడ ఉంది, ఇచ్చట రిపేర్లు జరగాలి. ఓకే, కమింగ్ టు ద టాపిక్. ఎక్కువ నజర్ ఉంది, కనుదిష్టి నరదిష్టి ఉంది అన్నప్పుడు ఎక్కువగా దీపారాధన చేయడం, దైవనామస్మరణం చేయడం, ఎక్కువగా ఓంకారం వినాలి. ఓంకారం వినాలి, చాంటింగ్ చేయాలి. ఇంట్లో లేవగా ఇంట్లో ఓంకారం ప్లే అవ్వాలి. ఓం ఈజ్ నాట్ జస్ట్ ఎ సౌండ్, ఓం ఈజ్ ఎ కాస్మిక్ సౌండ్. ఓంకారానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. శరీరంలో ఉన్న, గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, దరిద్ర దేవతని గుడ్ బై చెప్పి బయటికి వెళ్ళిపోతాయి. వెరీ పవర్ఫుల్ ఓంకారం. ఓంకారం వినండి, చాంటింగ్ చేయండి. తరువాత వీలైనంత వరకు పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ ఎనర్జీస్ని, నెగిటివ్ థాట్ ప్రాసెస్ని, నెగిటివ్ వర్డ్స్ని బ్యాలెన్స్ చేయాలి. తర్వాత కొన్ని స్పిరిచువల్ ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా, రెగ్యులర్గా మనం క్యారీ చేసామనుకోండి, మనతో పాటు క్యారీ చేసే నెగిటివ్ ఎనర్జీ మనకు అంతగా ఏమీ చేయదు. న్యాచురల్గా కొన్ని ఉన్నాయి. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఎనర్జీస్ ఉన్నాయని చెప్పాం కదా. గుప్పుడు లవంగాలు, ఒక 6, 7, 8, 9, ఒక చిన్న స్టిక్కీ బ్యాగ్లో ఫ్యూ క్లోవ్స్, లవంగాలు నెగిటివ్ ఎనర్జీని ఆపిస్తుంది, డబ్బుని ఆకర్షిస్తుంది. మిరియాలు, ఓకే, అదొకటి. అవి కొన్ని. అది అసలు ఎలా యూజ్ చేయాలి గురుగారు? ఏం లేదు, ఒక బ్యాగ్ లో వేసుకొని క్యారీ చేయడమే. ఇట్ స్టాప్స్ నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీని ఆపిస్తుంది. లవంగాలు కొన్ని, మిరియాలు. కౌంట్ ఏమైనా ఉంటుందా? పర్వాలేదు. యూనివర్సల్ నెంబర్ ఉంది కదా, 3, 6, 9 ఎన్నైనా పర్వాలేదు. 3, 6, 9 ఎన్నైనా పర్వాలేదు. ఫ్యూ క్లోవ్స్, లవంగాలు, తర్వాత మిరియాలు. క్యారీ చేయాలంటే లక్ష్మీదేవికి స్వరూపం కాబట్టి గోమతి చక్రాలు. అంటే పాజిటివిటీ ఉంటుంది. అంటే నెగిటివిటీని ఆపడమే కాకుండా పాజిటివిటీని ఎన్హాన్స్ చేస్తుంది, యాంప్లిఫై చేస్తుంది. జాజికాయ, జాపత్రి, ఇవన్నీ పాజిటివిటీ. రైట్. తర్వాత ఒక క్యాంఫర్ పీస్ని ఇస్తుంది, ప్రిజర్వెన్స్ని ఇస్తుంది, ప్యూరిటీని ఇస్తుంది. ఇవి మనం ఒక జిప్ బ్యాగ్లో పెట్టుకొని వ్యాలెట్స్లో. తర్వాత గార్లిక్ పీల్స్ ఉంటాయి కదా, వెల్లుల్లి అవి ఉంటాయి కదా పీల్స్, ఒక 3 slices, ఒక 4 slices ఏకదమ్ నెగిటివ్ ఎనర్జీని ఆపుతుంది. అవి మనం రెగ్యులర్గా క్యారీ చేయొచ్చు. సగం సగం నెగిటివ్ ఎనర్జీ ఆపుతుంది. ఓకే. నల్ల బొట్టు ఒకటి ధరించండి, నెగిటివ్ ఎనర్జీని ఆపుతుంది. అందుకేనా చిన్నపిల్లలకి కాటుక పెడతారు. వై? ఇట్ అట్రాక్ట్స్ నెగిటివిటీ. ఎవరి దిష్టి తగలకుండా ఆ బ్లాక్ లాగేస్తుంది. బ్లాక్ రిలేటెడ్ అయిన క్రిస్టల్స్ అన్ని కూడా నెగిటివిటీని అట్రాక్ట్ చేస్తుంది, ఆపుతుంది. మన వరకు రాకుండా ఆపుతుంది. చాలా వరకు గురుగారు కాల్స్ అయితే విపరీతంగా, అంటే టెలికాలర్స్ కూడా చెప్తున్నారు కాల్స్ అసలు తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి. సో రిజల్ట్స్ అలా ఉన్నాయి కాబట్టే చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. మరి కాల్స్ కొరకు క్లాసెస్ డీటెయిల్స్ అండ్ టైమింగ్స్. ఓకే. సో చాలా మంది క్లాసెస్ తో పాటు పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ద పర్సనల్ అపాయింట్మెంట్స్ అన్నట్టు, లేదా కాల్ అపాయింట్మెంట్స్ ఆర్ ఫిజికల్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్. మొన్నటి వరకు క్యాంప్లో ఉంటుండే, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. నవ్ ఐఎమ్ అవైలబుల్. నా టీమ్కి కమ్యూనికేట్ అయితే దే విల్ హెల్ప్ యూ విత్ దాట్. అండ్ సెకండ్ థింగ్, భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ అని భావిస్తున్నాను. June 8th నుండి కంటిన్యూస్గా 7 days మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. యూనివర్స్కి సంబంధించి టోటల్ 12 laws ఉన్నాయి. అందులో 4th one లా ఆఫ్ అట్రాక్షన్. మీరు చెప్పండి, యూనివర్సల్ సబ్జెక్ట్ రావాలంటే ఒక్కటి పట్టుకొని ఊగాల, మొత్తం 12కి మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. 12 things. సో ఈ 12 యూనివర్సల్ లాస్ గురించి డీకోడ్ చేసి కంప్లీట్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్ రివీల్ చేయబోతున్నాం. 12 యూనివర్సల్ లాస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ 12 యూనివర్సల్ లాస్, విశ్వ నియమాలు ఏమైతే ఉన్నాయో, విశ్వ జ్ఞానాన్ని పట్టుకుంటూ ధనాన్ని ఎలా ఆకర్షించాలి, సంపదను ఎలా ఆకర్షించాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, హెల్త్, వెల్త్, బ్యూటీని ఎలా అట్రాక్ట్ చేయాలి, రిలేషన్షిప్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, పీస్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధిని ఎలా ఆకర్షించాలి, ఆహ్వానించాలి, ఆస్వాదించాలి, ఇంట్లో ఉన్న నెగిటివిటీని బయటికి ఎలా పంపించాలి, ఇంట్లో ఉన్న పాజిటివిటీని ఎలా ఎన్హాన్స్ చేయాలి, దానికి ఏమైనా మనీ మెడిటేషన్స్ ఉన్నాయా, మంత్రాస్, క్రిస్టల్ హీలింగ్, డివైన్ హీలింగ్, ఆరా క్లెన్జింగ్, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, దీస్ 3 days ఆర్ వెరీ పవర్ఫుల్. దీనికి మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్, పంచభూతాలకి మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్, నవగ్రహాలకి మేనిఫెస్టేషన్ ఉన్న కనెక్షన్. జాబ్ కొరకు ట్రై చేస్తున్నాం, ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్. బిజినెస్ గ్రోత్ కొరకు ట్రై చేస్తున్నాం, ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్. యాక్టింగ్ పరంగా గ్రో అవ్వాలనుకుంటున్నాం, మేనిఫెస్టేషన్. రియల్ ఎస్టేట్, మేనిఫెస్టేషన్. ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం,
మేనిఫెస్టేషన్, మిలియనర్ అవుదాం అనుకుంటున్నావు, మేనిఫెస్టేషన్. నువ్వు ఇది ఏది చూస్ చేసుకున్నా దారి మేనిఫెస్టేషన్ అయితే పని అవుతుంది. దాని కొరకు June 8th నుండి కంటిన్యూస్గా 7 days మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం. అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు, ఒక దైవశక్తి విశ్వశక్తి వచ్చి కంప్లీట్గా ప్రోగ్రామ్ని ఆశీర్వదించబోతుంది 7 రోజులు కూడా. అండ్ 7 రోజులు క్లాసెస్ రికార్డింగ్ అవుతున్నాయి. ఓకే, ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ మన టీం ఇస్తుంది. చూసారు కదండి. సో ఎన్ని 1 or 2 bits చూస్తాము, కానీ ఓకే అంటే 7 days లో ఓవరాల్ గా కంప్లీట్ 12 lakhs కూడా మనం బేసిక్ నుంచి నేర్చుకోవడమే కాకుండా డిఫరెంట్ టెక్నిక్స్, ఎవరైతే ఏ బిజినెస్ పరంగా కానివ్వండి, సో అప్పులతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి, మనీ క్విక్గా రావాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ గురుగారు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి.